ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవసత్యనారాయణ. ఈ వీడియోలో మల్టీ బ్యాగర్స్ ఎలా గుర్తుపట్టాలి అనేది మీకు చూపిస్తా. మీరేం చేయాలి అంటే screener.in వెబ్సైట్ ఉంటుంది. స్క్రీనర్ పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. డెస్క్టాపో ల్యాప్టాపో ఉందనుకోండి, దాంట్లో ఓపెన్ చేసుకోండి. ఈ ఓపెన్ చేసినాక screener.in అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ screener.inలోకి వెళ్ళి సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ కానీ రిజిస్ట్రేషన్ కానీ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మీరు స్క్రీన్స్ అని ఉంటుంది వర్డ్. మీరు లేదు ఒక కంపెనీ సెర్చ్కి వెళ్ళాలి. సెర్చ్కి వెళ్ళి ఉదాహరణకి సిమెంటో స్టీలో ఏదో ఒక కంపెనీ, ఉదాహరణకి ఇప్పుడు మీకు కేశవరామ్ అని ఒక సిమెంట్ ఉంది కంపెనీ, ఇది బిర్లా గ్రూపు. కేశవరామ్ సిమెంటు, కేశవరామ్ ఇండస్ట్రీస్ మీకు ఇప్పుడు క్లిక్ చేసినాం. మల్టీ బ్యాగర్స్ అంటే ప్రైస్ తక్కువలో ఉన్నప్పుడు కొనుక్కోవాలి. అంటే 2 డిజిట్స్లో సింగిల్ డిజిట్స్లో అంటే బిలో 10 రూపీస్ ఉన్నప్పుడు 2 డిజిట్స్ 10 నుంచి 20-30 రూపాయల లోపల ఉన్నప్పుడు, 4 డిజిట్స్ 5 డిజిట్స్కు 4 డిజిట్స్ పోయినప్పుడు 3 డిజిట్స్ 4 డిజిట్స్ అంటే 10 రూపాయల లోపు ఉన్నాయి 100లోకి పోవటం, 20-30 రూపాయల్లో ఉన్నది వేలల్లోకి పోవటం, దాన్ని మల్టీ బ్యాగర్స్ అంటారు. మల్టీ బ్యాగర్స్ అంటే తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ వచ్చే వాటిని మల్టీ బ్యాగర్స్ అంటారు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాము. అయితే మల్టీ బ్యాగర్స్ చేయాలి అంటే చాలా హోంవర్క్ చేయాలి, చాలా అబ్జర్వేషన్ చేయాలి, బాగా టైం స్పెండ్ చేయాలి. తక్కువలో ఉన్నాయి అన్నీ వాల్యూ కావు, అట్లని వాల్యూ లేనివి కావు, అట్లా అని తక్కువలో ధర ఉన్నాయి వాల్యూ ఉన్నాయి మీరు గుర్తుపట్టాలి. ఆ గుర్తుపట్టి కొనుక్కోవాలి. కొనుక్కుంటే కొన్నాళ్ళకి అవి మల్టీ బ్యాగర్లు అవుతాయి. కొనేటప్పుడే మీరు హోంవర్క్ కనుక బాగా చేస్తే అవి ఎలా పనిచేస్తాయి అనేది ఉంటుంది. ఏ విధంగా మనం దాన్ని గుర్తుపట్టాలి మీకు ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తాం. అటువంటివి ఎలా ఉంటాయి అనేది మీకు ఇప్పుడు ఇక్కడే చూపిస్తాము. కానీ సైన్ ఇన్ అవ్వాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అవి గుర్తుపట్టాలి అంటే హోంవర్క్ చేయాలి. ఆ హోంవర్క్ ఈజీ కాదు కాబట్టి బిగినర్స్కి లెర్నర్స్కి ముందుగా సబ్జెక్టు మీద అవగాహన రావాలి. పెన్నీ స్టాక్స్ మల్టీ బ్యాగర్స్ అవుతాయి అనేది అన్నీ కావు, కొన్ని జరుగుతాయి. కానీ ఒకటి వచ్చినా కానీ మంచి పైసలు వస్తాయి. అది ఎలా వస్తాయి, ఏమొస్తాయి, ఎట్లా వస్తాయి అనేది చెప్తాను. ఇంకా ఒకటి ఏంటిది అంటే సింపుల్గా మీరు ఈ పెన్నీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఎన్ని దొరుకుతాన్ని పైసలు పోయినాయి అనుకునే ఎంటర్ అవ్వాలి. 1000, 2000, 5000, 3000 పోయినాయి అనుకునే మీరు పెన్నీ స్టాక్స్లో పెట్టాలి. వాల్యూ ఉన్న స్టాక్స్లో కన్ఫామ్ కనుక అయితే అప్పుడు మీరు అట్లని కూడా ఎక్కువ మొత్తం పెట్టవద్దు, కొంత మొత్తమే పెట్టాలి. ఆ కొంత మొత్తం ఏంటిదనే చూద్దాం. ఉదాహరణకి ఇప్పుడు మీకు కేశవరామ్ ఒకటి ఉంది. ఈ కేశవరామ్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో షేర్ వచ్చి ₹3.89 ఉంది. ఈరోజు లో వచ్చి ₹2.84 కంటిన్యూగా అప్పర్ సర్క్యూట్లు పోతూ వచ్చింది. ఈ అప్పర్ సర్క్యూట్లో పోయినప్పుడు దొరకవు మీకు. కానీ పొద్దున్నే మనము మార్కెట్ అవర్స్ 9 ప్రీ ఓపెన్ మార్కెట్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఈ షేర్ కనుక ప్రీ ఓపెన్ మార్కెట్లో లేకపోతే 9:15కి ఆర్డర్ పెట్టుకోవాలి. 9:15 వితిన్ సెకండ్స్లోనే అప్పర్ సర్క్యూట్కి పోతుంది. అప్పర్ సర్క్యూట్కి పోగానే సెకండ్లలోనే లక్షల షేర్లు బయ్యర్స్ ఉంటారు, అమ్మేవాళ్ళు ఉండరు. చిన్న క్వాంటిటీ ట్రేడ్ అయింది. కానీ మీరు వాల్యూ కనుక ఉండి పట్టుకోగలిగితే పట్టుకొని కంటిన్యూగా దాని మీద అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. 9:15కి ఆర్డర్ పెట్టాలి మల్టీ బ్యాగర్లు కావాలంటే. అవి చూద్దాం. ఇప్పుడు కేశవరామ్ చూపిస్తున్నాం. ఈ కేశవరామ్ ఏదైతే చూపిస్తున్నామో ఇక్కడ కేశవరామ్ ఉంది. దీని పక్కన చార్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి వచ్చింది అనమాట. అది డీమెర్జర్ అయింది, అందుకే ఆ పై నుంచి కిందికి వచ్చింది. ఇక్కడ టైం ఫ్రేమ్ ఉంటుంది. 1 year, 3 years, ఇగో ఇట్లా 5 years, 10 years మ్యాక్సిమం ఇట్లా. అంటే ఎక్కడి నుంచి అయితే వచ్చిందో ఇక్కడి నుంచి మనకి చూపిస్తుంది. మళ్ళీ ఈ పక్కనే ప్రైస్ అని ఉంటుంది. ప్రైసు ఎక్కడి నుంచి కిందికి వచ్చిందో చూపిస్తుంది. పిఈ రేషియో ఎంత ఉంది అనేది. ఇక మోర్ క్లిక్ చేస్తే దీనికి సంబంధించినవి ఉంటుంది. ఎలర్ట్స్ పెట్టుకుంటే ఎలర్ట్స్ కూడా వస్తాయి మనకి. ఇక తర్వాత
థర్డ్ వన్ ఎనాలిసిస్ అని ఉంటుంది, ఎనాలిసిస్ చదువుకోవాలి. తర్వాత పీర్స్ అని ఉంటుంది. పీర్స్ అంటే ఏంది, సేమ్ ప్రోడక్ట్ ఉన్నటువంటివి అనమాట. అంటే ఇది మిస్లీనియస్ కిందకి వచ్చింది, ఇది ఇండస్ట్రీ మిస్లీనియస్. ఈ పీర్స్లో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చూసుకోవచ్చు. మళ్ళీ పక్కన క్వార్టర్స్ ఉంది, అంటే ఏ క్వార్టర్కి ఎంత లాభం వచ్చింది, నష్టం వచ్చింది, ఇవన్నీ దీంట్లో ఉంటుంది. ఇప్పుడు ఈ క్వార్టర్లో వచ్చేటప్పటికి ఇక్కడ మనం కనుక గమనించినట్లయితే, కేశవరామ్ ఎందుకు చెప్తున్నాను నేను మీకు అంటే, మల్టీ బ్యాగర్ రాబోయే రోజుల్లో అది అనమాట. ఒకటి షాంపీలు, మిగిలినవన్నీ మీరు ఎలా హోంవర్క్ చేయాలి, మీకు హోంవర్క్ చేసి పట్టుకోగలిగితే ఓకే. నేను మీకైతే ఒకటి చూపిస్తున్నా, ఒకటి చెప్తున్నా. మళ్ళీ మీరేం చేయాలి, ఇదే కేశవరాము ఇక్కడ చూడండి, సేల్స్ వచ్చి ఈ క్వార్టర్లో అంటే మార్చి ఏదైతే 4th క్వార్టర్ ఉందో, ఈ 4th క్వార్టర్లో సేల్స్ 67 కోట్లు. ఇక్కడ అదర్ ఇన్కమ్ అని ఒకటి వర్డ్ ఉందన్నమాట, డిమెర్జర్ అయింది, పైసలు వచ్చినాయి అనమాట కంపెనీకి. ఈ అదర్ ఇన్కమ్ ఏదైతే ఉందో 5,805 కోట్లు. అదర్ ఇన్కమ్ కూడా ఇన్కమ్ కిందకే లెక్క, అంతే తప్ప ఆ అదర్ ఇన్కమ్ ఏదైతే ఇన్కమ్ ఉందో అది నెట్ ప్రాఫిట్లో యాడ్ అవుతుంది. నెట్ ప్రాఫిట్లో యాడ్ అయితే ఏదైతే అయిందో ఇక్కడ 5,766 కోట్లు నెట్ ప్రాఫిట్కి యాడ్ అయింది. ఈ 5,766 కోట్లు నెట్ ప్రాఫిట్ యాడ్ అయిందో ఇక్కడ అంతకుముందు ప్రతి క్వార్టరు మైనస్లో ఉంది. అప్ టు ఎప్పటి నుంచి ఉంది, 22 నుంచి ఉంది. మళ్ళీ ఈ పక్కనే ప్రాఫిట్ అండ్ లాస్ వర్డ్ ఉంది, దీన్ని క్లిక్ చేస్తే 2009లో లాభం ఉంది, 2017 అంటే మధ్యలో పోయింది, ఇక మొత్తం డేటా లేదు. ఇక 2017 నుంచి ఉంది, 18 ఇక్కడ మొత్తం మైనస్లే ఉంది. 2024 వరకు అన్ని కంపెనీలు మైనస్లోనే ఉన్నాయి. 3, 6 అన్ని సంవత్సరాలు 3, 6 ఇక్కడ ఒక్క సంవత్సరం ప్రాఫిట్లో వచ్చింది 2021లో. అంటే 3, 4, 7 సంవత్సరాల నుంచి లాస్లో ఉంది. ఈ ఒక్క సంవత్సరమే 5,565 కోట్లు ప్రాఫిట్లోకి రావడం జరిగింది, అంటే అదర్ ఇన్కమ్ అనమాట. ఇప్పుడు ఈ 5,565 కోట్లు ఏమవుతుంది, బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తుంది. ఇక ఈ బ్యాలెన్స్ షీట్లో ఇప్పుడు ఇది ఇంకా అప్డేట్ కాలేదు. ఇక్కడ ఈ 311 కోట్లు మూలధనం ఉంది, ఈక్విటీ క్యాపిటల్. ఇక్కడ ప్రాఫిట్ ఏదైతే 5,565 కోట్లు ఉందో, ఈ 5,565 కోట్లు ఒక డివిడెండ్ కనుక ఇస్తే అది బోను మిగిలింది ఇక్కడికి యాడ్ అయింది. ఇక్కడ 141 కోట్లు రిజర్వ్లు ఉన్నాయి. 5,565, 141 కోట్లు, 5,696 కోట్లు రిజర్వ్లు అవుతాయి అనమాట. ఇక మళ్ళీ క్యాష్ ఫ్లో -5 ఉంది మొన్న 25కి. రేషియోస్ ROCE, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 2025. ఇన్వెస్టర్స్ ఇక్కడ ఇది చూడాలి, ఇది బిర్లా గ్రూప్, బీకే బిర్లా గ్రూపు. ఇది ప్రమోటర్స్ వచ్చి 43 ప్రమోటర్స్. ఇక ఇది మ్యూచువల్ ఫండ్స్ ఇవి ఉన్నాయి. ఇక డాక్యుమెంట్స్ ఇక్కడ మనం ఏం చూడాలి, ఈ కేశవరామ్కి సంబంధించిన ఇక్కడ అబౌట్ ఉంటుంది, ఆ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇది మనము చూడాలి. ఇంకా అంటే ఇక్కడ మొత్తం మనం చదువుతూ ఉంటే ఈ కంపెనీ ఇక్కడ చూడండి, క్యాష్ ఇది బీకే బిర్లా గ్రూపు, వాళ్ళు ఏం చేస్తారు, సిమెంటు, రేయాను, దీనికి సంబంధించింది అంతా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ డీమెర్జర్ అయింది నవంబర్ 23, డీమెర్జర్ అవ్వడం జరిగింది. సిమెంట్ బిజినెస్ అదంతా. ఇక వీళ్ళకి టైర్ల బిజినెస్ ఉంది 2019లో. ఈ డెట్ రీఫైనాన్స్ చేయటం ఇవన్నీ చదవాలి మనం. ఇక పోతే నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ వెబ్సైట్ ఉంది దీనికి సంబంధించింది. ఈ వెబ్సైట్ క్లిక్ చేయాలి. ఈ వెబ్సైట్ క్లిక్ చేస్తే ఇది ఎప్పటి నుంచి ఉంది కంపెనీ, అబౌట్ కేశవరామ్ 1919 నుంచి ఈ కంపెనీ ఉంది. కేశవరామ్ కాటన్ మిల్స్ పేరుతోటి అప్పుడు బిగినింగ్ అనమాట. ఇవన్నీ మనం చూడాలి. తర్వాత వాళ్ళ బిజినెస్ ఏంటిది, వాళ్ళు ఏం చేస్తారు, ఇన్వెస్టర్ రిలేషను, వీళ్ళ యొక్క రిజల్ట్స్, ఇవన్నీ మేనేజ్మెంట్ ఎలా ఎవరు వీళ్ళన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వెబ్సైట్కి వెళ్ళి చూడాలి. ఇది ఒకటి షాంపీలు. ఇటువంటివి మనము ఇంకొక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్లో ఇటువంటి మనము హోంవర్క్ చేయాలి. అదేం వెబ్సైటు అంటే MainEyecharts.in అని ఉంటుంది. MainEyecharts.in. ఈ MainEyecharts.inకి వెళ్ళి ఇక్కడ స్క్రీనర్ EOD అని ఒక వెబ్సైట్ ఉంటుంది, లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ 2,347 కంపెనీలు ఉన్నాయి. ఎక్స్పోర్ట్ అని కొట్టాలి. ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేస్తే ఈ 2,347 కంపెనీలు ఎక్సెల్కి వచ్చేస్తాయి. ఈ ఎక్సెల్కి వచ్చినాక ఈ ఎక్సెల్ నుంచి మనం ఏం చేయాలి, ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి ఇక్కడ సార్ట్ అండ్ ఫిల్టర్కి వెళ్ళి కస్టమ్ సార్ట్ క్లిక్ చేసి ఇక్కడ ప్రైస్ని క్లిక్ చేయాలి. స్మాలెస్ట్ టు లార్జెస్ట్. ఇక్కడ
46 పైసల నుంచి ఉన్నాయి ఇక్కడ స్టార్టింగ్. 2347 కంపెనీల్లో 40 పైసలు, 50 పైసలు, 80 పైసలు, రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు ఆల్ఫాబెటికల్ అనమాట, ప్రైస్ వైజు. ఇక మనం ఏం చేయాలి, దీన్ని ఇక్కడ ఒక కాలము యాడ్ చేయాలి, ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి, ఇక్కడ 2 కాలమ్స్ ఇన్సర్ట్ చేయాలి. ఈ ఇన్సర్ట్ చేసి 2 కాలములు ఏంటిది అంటే మీ పని, ఈ ఇన్సర్ట్ చేసి ఇక్కడ 2 కాలమ్స్లో మార్చి 24 ఒక కాలంలో, మార్చి 2024 నెట్ ప్రాఫిట్, ఇంకో కాలంలో మార్చి 2025 నెట్ ప్రాఫిట్ అని 2 కాలమ్స్ యాడ్ చేసుకొని మీరేం చేయాలి, ఇప్పటి నుంచి ఈ 2 కాలమ్స్లో స్క్రీనర్లోకి వెళ్ళి స్క్రీనర్లో యాన్యువల్ రిజల్ట్స్ ఏవైతే ప్రాఫిట్ ఉందో ఆ ప్రాఫిట్ ఇంకా యాడ్ చేయాలి. 2024లో ఎంత లాభం ఉంది, 2025కి ఎంత లాభం ఉంది, ఇవన్నీ వేయాలి. 2347 కంపెనీలకు వేయాలి. అయితే మనకి మల్టీ బ్యాగర్స్ కావాలంటే 10, 20 రూపాయలు, 30 రూపాయలు ఈ బిలో ఎత్తుకొని ఇంతవరకు చేయాలి. ఇంతవరకు చేసినా కానీ మీకు 100 కంపెనీలు ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు ఒక 30 రూపాయలు, 50 రూపాయలు పెట్టుకోండి, అక్కడికి కూడా 300-400 కంపెనీలు ఉంటాయి. ఈ 300-400 కంపెనీలు చూసుకొని సపోజ్ బిలో 100 అనుకోండి, బిలో 100 వచ్చేటప్పటికి సుమారుగా మనకి ఎన్ని ఉన్నాయి, ఒక 750 కంపెనీలు ఉన్నాయి. 750 కంపెనీలు మీరు కనుక హోంవర్క్ చేస్తే మల్టీ బ్యాగర్లు దొరుకుతాయి. ఒక రోజుతోటి, ఒక పూటతోటి కాదు. ఎందుకంటే 2024 రిజల్ట్స్ డేటా ఉంటుంది స్క్రీనర్లో. 2025 రాలే, వస్తాయి. ఎప్పటి వరకు వస్తాయి, మొత్తం కలిపి మే 15వ తారీఖు మొత్తం కంప్లీట్ అయిపోతాయి. మే 15 నాడు కూర్చొని మొత్తం ఒక రోజు పెట్టుకొని, 2 రోజులు పెట్టుకొని 750 కంపెనీలు చేస్తే దొరికిపోతాయి. లేదు ఎప్పటికప్పుడు రోజు కొన్ని యాడ్ చేసుకుంటూ పోయి ముందు మాత్రం మార్చి 2024 రిజల్ట్స్ అన్నీ యాడ్ చేయాలి. మనం 2025 ఏది వస్తుంటే అది యాడ్ చేస్తూ పోవాలి. ఏది, ఈ స్క్రీనర్లో చేస్తే మల్టీ బ్యాగర్లు దొరుకుతాయి. ఇది కథ. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, డిస్క్లైమర్ ఉంటుంది, అంటే మార్కెట్ అప్ అండ్ డౌన్ ఉంటుంది. మల్టీ బ్యాగర్ ఏదైతే ఉందో అవి టైం తీసుకుంటుంది, కానీ మనకి నమ్మకం ఉండి వాల్యూ కనుకుంటే మనకి ఈజీనే. ఓకే, ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.